ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తోంది. అప్పుడే ప్రభుత్వం మీద ప్రజలకు విరక్తి కలిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ప్రజలపై భారం వేయడమే పనిగా కూటమి పాలన సాగుతోంది. 15,000 కోట్లకు పైగా విద్యుత్ భారం వేయడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. అందుకే రాష్ట్రమంతటా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు ప్రజా నిరసనలు మిన్నంటాయి. పెంచిన విద్యుత్ భారాన్ని తగ్గించాలంటూ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. రకరకాలుగా కూటమి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏపీలోని 26 జిల్లాలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు కదిలారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక వైసీపీ నేతల నాయకత్వంలో పార్టీ జెండాలు చేతపట్టి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. అక్కడక్కడ కూటమి ప్రభుత్వం, పోలీసులు, టీడీపీ నేతలు ఆటంకాలు కలిగించినా భయపడకుండా ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తపరిచారు. విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడించారు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ ప్రభుత్వం ఇలాగ ఛార్జీలు పెంచుతుంటే తమకు ఉరివేసుకోవడం మినహా మరో మార్గం లేదంటూ ఉరితాళ్లతో ప్రదర్శనలు నిర్వహించారు. మొత్తం రాష్ట్రం యావత్తూ రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వం మీద సమరభేరి మోగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విద్యుత్ ర్యాలీ ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, నియోజకవర్గ నేతలు పెద్ద సంఖ్యలో పుంగనూరు ర్యాలీలో పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, ఇంకా అవసరమైతే గన మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తుకు మీరు అమ్ముకునే విధంగా సహకరిస్తానని చెప్పి అనేక రకాలుగా చెప్పారు. అధికారం లేకొచ్చిన 5 నెలల్లో 6 నెలలు పూర్తి కాకముందే ₹2 పైన యూనిట్ కు ₹2 పైన ఛార్జీలు పెంచడం జరుగుతామని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కాలనీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నందుకు ఈ పెంచిన విద్యుత్తు భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు ఇస్తున్నాం. నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై భారాలు ఎలా వేయాలో ప్లాన్ చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఛార్జీలపై ఇచ్చిన హామీ ఉల్లంఘించి ప్రజలపై భారీగా భారాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 6 నెలల్లో దాదాపు 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్క పథకం అన్న ఇచ్చారా? ఒక్క సిలిండర్ అన్నారు, ఆ సిలిండర్ కూడా 100-150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 75,000 కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పు, ఆ డబ్బు ఏమైపోయింది? చంద్రబాబు దగాకోరు పాలనకు నిరసనగా విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నాయకత్వంలో పులివెందుల పట్టణంలో భారీ ఎత్తు ర్యాలీ జరిగింది. పులివెందుల నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ శ్రేణులు నిరసన తెలియచేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 యూనిట్లు ఉచితంగా ఎస్సీ కాలనీలకు, ఎస్సీలకు ఏదైతే ఇచ్చారో ఆ ఉచితాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి ప్రజలందరూ కూడా గమనించాలా, ఇవన్నీ కూడా వాస్తవాలు గమనించాలా, వారి మీద పడుతూ ఉన్న భారాన్ని గమనించాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి జరగడానికి ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నాయకత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక పోరుబాట జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియచేసి నిరసన ప్రారంభించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు అంబటి రాంబాబు. తమ్ముళ్ళు, మీరు నాకు ఓట్లేయండి. విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అయ్యా తగ్గించడం దాకా దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు సామాన్యులకు ఉరితాళ్లుగా మారాయంటూ నెల్లూరు నగరంలో వినూత్నంగా నిరసన తెలిపారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నల్ల వస్త్రాలు ధరించి నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో సామాన్యులకు లాంతర్లే గతవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి నిరసనగా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఓటేసి గెలిపించిన ప్రజల్ని ఈ ప్రభుత్వం కాటేస్తోందని రోజా మండిపడ్డారు. బాబు ష్యూరిటీ, బాదుడు గ్యారంటీ అన్నట్లుగా చంద్రబాబు పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా స్వయంగా బైక్ నడుపుతూ నగరిలో బైక్ ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోమన్నావు. మరి ఈరోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? విద్యుత్ ఛార్జీల బాదుడుపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. నగర మేయర్, పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు. బోగస్ మాటలు చెప్పి ప్రజల మీద 15,000 కోట్ల రూపాయలు భారం వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారా? మీ చేతకానితనాన్ని ఒప్పుకుంటారా? దిగిపోండి, మేము మెయింటైన్ చేస్తాం. ట్రాన్స్కో కానీ జెన్కో కానీ విద్యుత్ ఛార్జీలు భారం మోపకుండా. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. 2 వారాల క్రితం రైతుల ఆందోళన కంటే విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా జరిగిన పోరుబాటకు ప్రజలు ఉవ్వెత్తున కదిలారు. పెంచిన ఛార్జీలు తగ్గించాల్సిందే అంటూ నినదిస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. దీనిపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.